10 రూపాయల మెంతికూరని శుభ్రం చేసుకున్నాను. అది నీళ్ళలో వేసి ఉడుకుతుండగా 2 టమాటాలు, కొంచెం జీడిపప్పు, 3 తెల్ల యాలకులు, లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 2 నల్ల యాలకులు వేసి ఒక 3 నిమిషాలు ఉడికించి ఆ నీళ్లను వార్చేసుకున్నానమాట. అది చల్లారాక మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం నూనె వేసుకొని ముందుగా జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు వేయించాను. ఆ తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న గ్రేవీ కూడా అందులో వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని కొద్దిగా పసుపు, ఉప్పు, కొంచెం పొడి కారం, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఇంకొంచెం గరం మసాలా వేసి మసాలాలన్నీ పట్టాక ఒక 200 గ్రాముల పన్నీర్ ముక్కలు కట్ చేసుకొని అందులో వేశాను. మెంతికూర ఉడికించిన నీళ్లు ఉన్నాయి కదా, అవి అందులో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి అలా ఒక పావు గంట సేపు ఉడికించారనమాట. స్టవ్ ఆపేశాక మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది. చాలా బాగుందండి. మంచి వీడియో కోసం ఛానల్ పేరు కింద చూడండి. అందరికీ శుభరాత్రి.